జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం ప్రాంతంలో రాజనాల రమాదేవికి చెందిన 625 గజాల స్థలాన్ని ఉండి కృష్ణవేణికి వీలునామా ద్వారా ఇచ్చినట్లు నకిలీ వీలునామా తయారు చేసి రాజనాల రమాదేవి మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించిన కేసులో 4 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలియజేశారు. అంతేకాకుండా తక్కువ కాలంలో ఆ స్థలాన్ని విభజించి మత్స లోవరాజు, కారిచర్ల సుజాత రిజిస్టర్ చేయించి వేగవరం గ్రామానికి చెందిన పల్లి సత్తిబాబు, కంపారం చంద్రకళకు కొనుగోలుదారులుగా విక్రయించినట్లు తెలిపారు. నకిలీ పత్రాలు, తప్పుడు రిజిస్ట్రేషన్స్ చేయించడంపై ఉండి కృష్ణవేణి, మత్స లోవరాజు, సింగంశెట్టి సత్యరాజు, జట్టి ఉమామహేశ్వరరావు, సజ్జా రమేష్ బాబు, గెడా సుబ్రహ్మణ్యం, దాసరి సురేష్ అలియాస్ స్టాలిన్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ వీరప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ ఉమా పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రీసెంట్గా మనకి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఈ రజనల రమాదేవి అని ఒక పెటిషనర్ వచ్చారు. ఆ పెటిషనర్ పేరులో కొంచెం 600 యార్డ్స్ ల్యాండ్ ఉంది, హౌసింగ్ సైట్ అని జంగారెడ్డిగూడెంలో ఆ లేడీ పేరు మీద ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఆ ల్యాండ్ని వేరు కొంతమంది వాళ్ళు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ప్రకారం మనం వెరిఫై చేసి ఈ ఎఫ్ఐఆర్ కట్టడం అనేది జరిగింది. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో 164/2026 క్రైమ్ నంబర్లో కేసు కట్టాము. ఈ కేసు కట్టి మనం వెరిఫై చేస్తున్నప్పుడు రమాదేవి అని పెటిషనర్ పేరు మీద ఒక 600 యార్డ్స్ హౌసింగ్ సైట్ జంగారెడ్డిగూడెం ఉంది. ఆ హౌసింగ్ సైట్ని కొంచెం ప్రీవియస్గా ఒక షార్ట్ టైం గ్యాప్లో, ఒక 4-5 months టైం గ్యాప్లో ఒక 6 ట్రాన్సాక్షన్స్ జరిగింది. అవన్నీ ఫేక్ ట్రాన్సాక్షన్స్. ఎలా చేశారు అంటే, ఒక డెత్ సర్టిఫికేట్, ఫేక్ డెత్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేసి, ఫేక్ వీల్నామా ప్రిపేర్ చేసి, ఈ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ చనిపోయారు, మేము వాళ్ళు రిలేటివ్ అని ఎస్ఆర్ఓ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్నారు. అలాంటి రిజిస్టర్ చేసి ఆ ప్రాపర్టీని 300 స్క్వేర్ యార్డ్స్గా పార్టీషన్ చేసి, ఇంకా ఒక ట్రాన్సాక్షన్ చేసి, అండ్ లాస్ట్గా ఒక 6 ట్రాన్సాక్షన్స్ అలాంటి 600 స్క్వేర్ యార్డ్స్లో జరిగింది. మనం కేసు కట్టి వెరిఫై చేస్తున్నలో ఇనీషియల్గా మనం 6 అక్యూజ్డ్ని సైట్ చేస్తాం. ఇంకా ఈరోజు అరెస్ట్ చేసి ఈ ఇనీషియల్ అక్యూజ్డ్ ఎవరి నుంచి ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అయిందో ఉండి కృష్ణవేణి అని ఒక లేడీ, ఆ లేడీ క్లెయిమ్డ్ టు బీ ద రిలేటివ్. ఈ ఒరిజినల్ పెటిషనర్ ల్యాండ్ ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళు రిలేటివ్ అని క్లెయిమ్ చేసి, ఆ లేడీ చనిపోయారు అని ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ అండ్ ఫేక్ వీల్నామా యూజ్ చేసి ఎవరు ఈ అఫెన్స్ స్టార్ట్ చేశారో ఆ లేడీ క్వశ్చనింగ్ అనేది జరిగింది. ఆ క్వశ్చనింగ్ నుంచి మనం ఇంకా కొంచెం అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేశాము. అలాగే టోటల్ 7 అక్యూజ్డ్ మనం ఎఫ్ఐఆర్లో సైట్ చేసినది కాకుండా ఇంకా ఒక 4 అక్యూజ్డ్ ఎక్స్ట్రా ఐడెంటిఫై చేసి ఈ కేసు అనేది ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరిగింది. సో మొత్తం 7 మెంబర్స్ ఈరోజు అరెస్ట్ చేశాము. ఇదిలో చూసారు అంటే ఉండి కృష్ణవేణి, దిస్ లేడీ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఈ ఫేక్ డెత్ సర్టిఫికేట్ చూపించి రిజిస్టర్ చేసిన పర్సన్. కానీ ఈ పర్సన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింగంశెట్టి సత్యనారాయణ ఆర్ సత్యరాజు, సింగంశెట్టి సత్యనారాయణ అలాగే సత్యరాజు, జట్టి ఉమామహేశ్వరరావు, ఈ ఇద్దరు ఈ స్కీమ్లో ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్, ఈ ఫేక్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది మాస్టర్ మైండ్స్ అనేది మనం ఐడెంటిఫై చేసుకున్నాము. వాళ్ళు గైడెన్స్లో ఒక ప్లాట్ని ఐడెంటిఫై చేసి, ఓనర్ ఎవరు లేదో ఆ ప్లాట్ను ఐడెంటిఫై చేసి, బయట ఉన్న వాళ్ళు, ఈ పెటిషనర్ కూడా జంగారెడ్డిగూడెంలో స్టే చేయట్లేదు, బయట ఉన్నారు, అలాంటి ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ఓనర్ చనిపోయారు అని ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. ఈ ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడానికి సజ్జా రమేష్ బాబు, గేడా సుబ్రహ్మణ్యం అన్ని ఇద్దరు ఫ్రమ్ జంగారెడ్డిగూడెం, వాళ్ళు ఇద్దరు కూడా ఇదిలో ప్లాన్ చేసి వాళ్ళకి ఇచ్చారు. ఈ ల్యాండ్, ఈ హౌసింగ్ సైట్ చాలా కాలం గాలిగా ఉంది, ఆ హౌస్ ఓనర్స్ ఎవరు ఇక్కడ లేదు, ల్యాండ్ ఓనర్స్ ఇక్కడ లేదు అని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈ డెత్ సర్టిఫికేట్ అనేది ఫ్యాబ్రికేట్ చేశారు. తర్వాత మనకి దాసరి సురేష్ అలయస్ స్టాలిన్ అని కొవ్వూరులో హీఈస్ అ డాక్యుమెంట్ రైటర్. ఈ డాక్యుమెంట్ రైటర్ ఈ ఫేక్ వీల్నామా, ఈ చనిపోయిన పర్సన్ షీ ఈజ్ మై రిలేటివ్, ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది ఈ పర్సన్కి, ఈ ఉండి కృష్ణవేణికే వస్తుంది అని ఫేక్గా వీల్నామా ప్రిపేర్ చేసి ఈ రిజిస్ట్రేషన్ జరగడానికి ఇంపార్టెంట్గా ఈ ఫేక్ వీల్నామా ప్రిపేర్ చేశారు. సో ఈ దాసరి సురేష్ ఈ ఫేక్ వీల్నామా ప్రిపేర్ చేసి అన్ని డాక్యుమెంట్ రైటింగ్ అనేది జరిగింది. ఈ 6 ట్రాన్సాక్షన్స్ ఆల్మోస్ట్ హ్యాపెండ్. ఈ లాస్ట్గా మనం చూసాము అంటే జెన్యున్ కస్టమర్స్ లాస్ట్గా ప్రాపర్గా మనీ ఇచ్చి ఈ పీపుల్ నుంచి బై చేసుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఈ రిజిస్టర్ చేసిన ఇద్దరు మనం ఎఫ్ఐఆర్లో సైట్ చేసాము, వాళ్ళ పేరు కూడా కనపడుతుంది కాబట్టి ట్రాన్సాక్షన్స్లో
కానీ వాళ్ళు తెలియకుండా ఈ ప్రాపర్టీ ఫోర్జరీ చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అని తెలియకుండా వాళ్ళు పేరులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మనీ ఇచ్చి తీసుకున్నారు. సో ఈ కేసెస్లో ఇప్పుడు చూసుకున్నాము అంటే మనం 7 అక్యూజ్డ్ ఈరోజు అరెస్ట్ చేసుకున్నాము. దే ఆర్ ఉండి కృష్ణవేణి, మత్స లోవరాజు, సింగంశెట్టి సత్యనారాయణ, జెట్టి ఉమామహేశ్వరరావు, సజ్జా రమేష్ బాబు, గేడా సుబ్రహ్మణ్యం అండ్ దాసరి సురేష్. ఈజ్ అ డాక్యుమెంట్ రైటర్ ఫ్రమ్ కొవ్వూరు. ఇవందరినీ రిజిస్టర్ చేసుకున్నాము. ఇదిలో మనం చూసాము అంటే ఈ సింగంశెట్టి సత్యనారాయణ వాళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది. ఇలాంటి చీటింగ్ కేసెస్, ఫోర్జరీ కేసెస్ ప్రీవియస్లో కూడా కొంచెం కేసెస్ ఉంది. సో ఈసారి కూడా ఈ స్కామ్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఇదిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అని కూడా ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేషన్ అనేది జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు ప్రసాద్ అండ్ టీమ్ ఇది ఫాలో చేసి ఈరోజు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో 5 పీపుల్ని అరెస్ట్ చేశారు. ఈ డాక్యుమెంట్ రైటర్ని కొవ్వూరు వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేశారు. తర్వాత ఈ ఫేక్ రిజిస్ట్రేషన్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్డ్గా ఉన్నారు అని కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎవరెవరు పార్టిసిపేషన్ కనపడుతుందో వాళ్ళు కూడా దే విల్ ఆల్సో బీ అరెస్టెడ్.